విశాఖ జనసేన మీడియా మీట్ ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ మాట్లాడారు. స్టీల్ ప్లాంట్ కి కేంద్రం ప్రకటించిన ప్యాకేజీపై హర్షం వ్యక్తం చేస్తున్నాం. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కృషితో స్టీల్ ప్లాంట్ కి ఊరట లభించింది. కూటమి నేతల కృషితో ఉక్కు పరిశ్రమ పునరుద్ధరణ వైపు అడుగులు వేస్తుంది. స్టీల్ ప్లాంట్ కి కేంద్రం కోట్ల నిధులు ఇవ్వడానికి పవన్ కళ్యాణ్ ప్రధాన కారకులు. అనేక సార్లు స్టీల్ ప్లాంట్ కోసం ప్రధానితో పవన్ మాట్లాడారు. కేంద్రం సహకారంతో కూటమి ప్రభుత్వం అనేక అభివృద్ధి కార్యక్రమాలతో ముందుకు వెళ్తుంది. పెందుర్తి ఎమ్మెల్యే పంచుకల్ల రమేష్ బాబు మోదీ విశాఖ పర్యటన తర్వాత కొంతమంది చాలా ఎక్కువ మాట్లాడారు. సరైన సమయంలో ప్రధాని మోదీ సరైన నిర్ణయం తీసుకున్నారు. కొంతమంది చెబితేనే వినసొంపుగా ఉంటుంది. విశాఖ స్టీల్ ప్లాంట్ కు సొంత గనులు కూడా సాధించి దేశంలోనే నెంబర్ 1 ప్లాంట్ గా చేయడానికి కూటమి ప్రభుత్వం ముందుకెళ్తుంది. అనకాపల్లి ఎమ్మెల్యే కొనతల పండుగ ఒకటైతే విశాఖపట్నం ప్రజలకి 2 పండుగలు వచ్చాయి. సంక్రాంతి ముగుస్తుంది అనే లోపే ఇక్కడ ప్రజల చిరకాల వాంఛ ఆశ రామకృష్ణ ప్లాంట్ పునరుద్ధరణ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. క్యాప్టివ్ మైన్స్ కూడా సాధించేలా ఎన్డీఏ శ్రమిస్తుంది. విడిపోయిన రాష్ట్రంలో అతిపెద్ద పరిశ్రమ విశాఖ ఉక్కును కాపాడుకోవాలని మోదీ ఈ ఆర్థిక ప్యాకేజీ ఇచ్చారు. కార్మికులు విశేష కృషి చేశారు. వారందరికీ అభినందనలు. గౌరవ జనసేన అధ్యక్షులు అప్పుడు అధ్యక్షులుగా ఉన్నప్పుడు ఈ ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం రాకముందు కూడా నేను మీకున్నాను అని చెప్పి మీతో పాటు నేను పోరాటం చేస్తానని పిలుపు ఇచ్చిన మా అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. మరి అధికారంలోకి వచ్చిన తర్వాత అధికారంలో కూడా గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ ప్రతి వేదిక మీద ఇక్కడ మీటింగుల్లో విశాఖ ఉక్కును కాపాడుకుంటామని చెప్పి తెలియజేయటమే కాకుండా మోడీ గారికి ఈ 7 నెలల కాలంలో ఎప్పుడు కూడా పోరాటం చేసి ఆయన కూడా చర్చలు చేసి వారికి కూడా 11,440 కోట్ల రూపాయలు ఈ ప్లాంట్ రన్నింగ్ కి తేవడం అనేది చిన్న విషయం కాదు. భవిష్యత్తులో ప్రత్యేక గనులను కూడా సాధించి ఈ స్టీల్ ప్లాంట్ ని మనస్ఫూర్తిగా మా నాయకులకి మోడీ గారికి చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారికి ఈ మీడియా మిత్రుల సమక్షంలో ఈ రోజు నిజమైనటువంటి సంక్రాంతి పండుగగా రాష్ట్ర వాతావరణంలో ఉంది. సంక్రాంతి పండుగ ఎట్లా చేస్తున్నారో తెలియదు కానీ ఈ రోజు నిజమైనటువంటి సంక్రాంతి అందరికీ, ముఖ్యంగా తెలుగు వారందరికీ, 2 తెలుగు రాష్ట్రాలకి, ఈ దేశంలోనే ఎంతో ప్రతిష్టాకరమైనటువంటి విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రభుత్వ రంగ సంస్థగా ఆ రోజు 32 మంది ఆత్మత్యాగంతో ఆనాడు ఉన్నటువంటి తెన్నేటి విశ్వనాథం గారి నాయకత్వంలో ఏర్పాటైనటువంటి విశాఖ ఉక్కు కర్మాగారాన్ని ఈరోజు కూటమి ప్రభుత్వం, శాతల ప్రభుత్వం కానీ మాటల ప్రభుత్వం తెలియపరుస్తూ ఇది 3వసారి జీవితం ఇవ్వటం స్టీల్ ప్లాంట్కి. మొదటి పర్యాయం పివి నరసింహరావు గారి హయాంలో ఆ రోజు 94-95 సంవత్సరం గ్యాప్ ఉంటే అప్పుడు కూడా చాలా నష్టాల్లో ఉంటే అప్పుడు కూడా ఈక్విటీలో 4,000 కోట్ల రూపాయలు ఈక్విటీగా కన్వర్ట్ చేశారు. 8,000 కోట్ల రూపాయలు అప్పుల్లో ఉంటే ఇప్పుడు ఈ రోజున మళ్ళీ అంత భారీ నరేంద్ర మోడీ గారికి, మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు ఒక పండుగ వాతావరణం నెలకొంది. ముఖ్యంగా ఆంధ్ర రాష్ట్ర ప్రజల తరఫున ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. మరి వారికి ప్రత్యేకంగా అటు మోడీ గారికి, పవన్ కళ్యాణ్ గారికి, సీఎం గారికి అందరూ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. విశాఖపట్నం ప్రజలు చాలా హ్యాపీగా ఉన్నారు. విశాఖపట్నం ప్రజలకు మరొకసారి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇప్పుడు రూరల్ ప్రెసిడెంట్ సోదరులు మాట్లాడతారు.